నమస్తే అందరికి. తమ్నెల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా రోజులు అయింది ఇట్లా కూర్చొని మాట్లాడి. ఎక్కువ ఈ వర్కౌట్ వీడియోస్, డైట్ వీడియోస్, అవుట్డోర్లో వీడియోస్ ఇవే చేస్తున్నా. మీరు ఏదైతే తమ్నెల్లో చూసి వచ్చారో దాని గురించి మాట్లాడదాం. కరెక్ట్గా 10 పాయింట్స్ చెప్తా, హౌ టు బెటర్ యువర్ సెల్ఫ్ అనేది. నేను ఎట్లా చేంజ్ అయినాను, మీకు కూడా అట్లా చేంజ్ అవుతారు. ఇది నేను ఎట్లా నోటీస్ చేసిన అంటే, నేను ఎప్పుడు Q&A పెట్టినా నీ స్కిన్ మంచిగా అయింది, నీ ఫ్యాషన్ మంచిగా అయింది, నీ డ్రెస్సింగ్ ఇంప్రూవ్ అయింది, నువ్వు అపియరెన్స్ వైజ్ మంచిగా అయినావు, ఎట్లా అంటే దేనివల్ల అంటే కంప్లీట్ జిమ్ వలన లేదంటే ఏంది రీజన్స్ అనేది నేను నార్మల్గా బేసిక్గానే ఆన్సర్ చేసేసిన. బట్ ఎక్కువ అయ్యేసరికి మీరు అడిగిన టాపిక్ ఇదే కాబట్టి ఎక్కువ, అందుకనే నేను దీని గురించి వీడియో చేస్తున్నాం. ఒక 10 పాయింట్స్ చెప్తా, ఆ 10 పాయింట్స్ బెటర్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు కూడా బెటర్ అవుతారు అపియరెన్స్ వైజ్లో. ఫస్ట్ పాయింట్, జిమ్ ఫిట్నెస్. జిమ్కి వెళ్తే కరెక్ట్ బాడీ ఉంటే మనం ఏ క్లోత్స్ వేసినా కరెక్ట్ ఫిట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఫొటోస్ పెడతా, సేమ్ క్లోత్స్, ఫస్ట్ దాంట్లో ఉన్న షర్ట్, సెకండ్ దాంట్లో ఉన్న వేసుకున్న షర్ట్ సేమ్, కాకపోతే డిఫరెన్స్ చూడండి. దీంట్లో బట్టలు నన్ను వేసుకుని నేను దీంట్లో వేసుకున్నాను. ఏంటంటే అడ్వాంటేజ్ ఫిట్నెస్ జిమ్ వల్ల క్లోత్స్ మంచిగా ఫిట్ అవుతాయి. అంటే ఈజీ క్లోజింగ్ అన్న టైట్ ఫిట్ కాకుండా మీరు ఏదైనా వేసినా అది కరెక్ట్ ఫిట్ అవుతుంది. సెకండ్ పాయింట్, డైట్. ఇప్పుడు నార్మల్గా ఈ ఫిట్నెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఓన్లీ మైక్రో న్యూట్రియంట్స్ మీద ఫోకస్ చేస్తారు. అంటే ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్. దానివల్ల కన్నా మీరు మైక్రో న్యూట్రియంట్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే బాడీకి అవి కూడా ఎసెన్షియల్సే. సో బేసిక్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఫుడ్ నుంచే ఇవ్వండి, లేదంటే సప్లిమెంట్ త్రూ ఇవ్వండి. మ్యాక్సిమం ఫుడ్ నుంచే ఇవ్వండి. అదే మీ స్కిన్ బెటర్ అవ్వడానికి కానీ మీ అపియరెన్స్ బెటర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. థర్డ్ వన్ అన్న, బేసిక్ స్కిన్ కేర్ అన్న. అంటే ఇంతకు ముందు కూడా లైట్గా ఫాలో అవుతుండే, అంటే అంత ఫాలో అవ్వకపోతుండే, ఏది పడితే సోప్ పెట్టేయడం, క్రీమ్స్ పెట్టడం, అది కాదు. మన బాడీకి ఏం నీడ్ ఉంది అంటే ఎట్లాంటి స్కిన్ కావాలి, మనది ఏ టైప్ స్కిన్, మనది ఏ టైప్ బాడీ అని తెలుసుకుని దానికి తగ్గట్టు స్కిన్ కేర్ని ఫాలో, బేసిక్ స్కిన్ కేర్ అనమాట. జనరల్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, అంతకు మించి లేదు. నేను కూడా అంత ఏమి 7 స్టెప్స్ 5 స్టెప్స్ అవేం ఫాలో అవ్వను. ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేసినాను, ఒక్కసారి చూడండి. హౌ టు గెట్ బెటర్ స్కిన్ అని చెప్పి మీకు అర్థమైపోతుంది. ఫోర్త్ పాయింట్, ఫ్యాషన్. జనరల్గా ఫ్యాషన్ అనగా ఏంటంటే ఆ క్లోత్స్ వేసుకోవాలి, ఈ క్లోత్స్ వేసుకోవాలి, అట్లా కాదు. మీకంటూ ఒక స్టైల్ అనేది ఉంటుంది. మీకు ఏ డ్రెస్లో మంచిగా కనబడతారు, ఎట్లాంటి ఫిట్స్లో మంచిగా కనబడతారు, అది తెలుసుకోవాలి. దాంట్లోనే మీరు ఇంప్రవైజ్ చేస్తూ ఉండాలి, కలర్స్కి స్టిక్ అవుతూ ఉండాలి. ఇంకోటి, సీజనల్ వైజ్గా వేసుకోండి. అంటే ఇప్పుడు వింటర్లో వింటర్ వేర్, సమ్మర్లో సమ్మర్ వేర్, అట్లా వేసుకోండి. ఒకటే దానికి స్టిక్ అయిపోయి అన్ని సీజన్లో అదే వేసుకున్నారు అనుకోండి, మీకు మీ సెల్ఫ్లో కూడా అంత బెటర్ లుక్ రాదు. ఫిఫ్త్ వన్, ఎక్స్పెరిమెంట్ ఇన్ ఫ్యాషన్స్. చాలా మంది భయపడతా ఉంటారు, ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేద్దామంటే, అంటే డిఫరెంట్ కలర్స్ వేద్దామన్నా, డిఫరెంట్ అవుట్ఫిట్స్ వేద్దామన్నా, అలా భయపడుతుంటే మీరు ఎప్పటికీ గ్రో అవ్వలేరు. మీరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తా ఉంటేనే తెలుస్తారు అని నేను దేంట్లో మంచిగా కనబడుతున్నా అని చెప్పి. ఒకటే దానికి స్టిక్ అయిపోకండి. అంటే ఇందాక చెప్పింది ఏంటంటే బేసిక్, మీరు దేంట్లో స్టైల్ చేయగలుగుతారో తెలవాలి, దీంట్లో మంచిగా కనబడతారో తెలవాలి. సెకండ్ వన్ ఈజ్ ఎక్స్పెరిమెంట్. అది వేరు, ఇది వేరు. ఇప్పుడు నేను చూడండి అన్నీ వేస్తాను. స్ట్రీట్ స్టైల్ వేస్తాను, ఎథ్లీజర్ వేర్ వేస్తాను, ఎథనిక్ వేర్ వేస్తాను, ఫార్మల్స్, క్యాజువల్స్, అంతెందుకు నార్మల్ పంచ కట్టినా సరే దాన్ని నేను క్యారీ చేయగలుగుతాను. అది ఎక్స్పెరిమెంట్స్ చేస్తా ఉంటే మీకే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అరే నేను ఏది వేసినా ఓకే బెటర్ ఉంటుంది. ఏది వేసినా సరే మీకు తగ్గట్టుగానే కలర్స్ని చూస్ చేసుకోండి, మీకు తగ్గట్టుగానే దాన్ని స్టైల్ చేయండి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు ఎవరు వేసారు వీళ్ళు ఎవరు వేసారు అని తీసుకొచ్చి చేస్తే మీకు సూట్ అవ్వకపోవచ్చు. సో మీరు మీ స్కిన్కి తగ్గట్టు, మీ బాడీకి తగ్గట్టు కలర్ని చూస్ చేసుకోండి. సిక్స్త్ పాయింట్, కాన్ఫిడెన్స్. మీరు కాన్ఫిడెన్స్ ఉన్నారనుకోండి, ఏ క్లోత్స్ అయినా మీరు పుల్ ఆఫ్ చేయగలుగుతారు, ఈ క్లోత్స్ అయినా మంచిగా కనబడతారు. రైట్ బాడీ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మంచి బ్రాడ్ షోల్డర్స్, బ్రాడ్ చెస్ట్ అట్లా ఉంటే కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు బాడీ లేకపోతే ఆ కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. మీరు చూసుకోండి, ఏ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా తీసుకోండి, ఏ ఫిట్నెస్ ఫీల్డ్లో తీసుకోండి, అంతెందుకు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్లు అయినా చూసుకోండి, వాళ్ళు జిమ్కి వెళ్తూ ఉంటారు. ఎందుకు? టు గెట్ దట్ కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఎట్లయినా పుల్ ఆఫ్ చేయగలరు. అది ఫొటోస్లో కనబడుతుంది, వీడియోస్లో కనబడుతుంది. ఏంటంటే మీరు నార్మల్గా కాన్ఫిడెన్స్ లేదనుకోండి, మీరు కూడా ఇట్లా 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 ఫోటోలు ఎట్లా దిగాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అదే కాన్ఫిడెన్స్ ఉందనుకో, మీరు ఎలా నించుంటే అదే స్టైల్ అనుకుంటారు, మీరు ఎలా ఉంటే అలా స్టైల్ అనుకుంటారు. ప్లస్ కాన్ఫిడెన్స్ మ్యాటర్. కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఎట్లయినా సరే ఏ డ్రెస్ వేసినా పుల్ ఆఫ్ చేయగలుగుతారు. అది స్ట్రీట్లో ఉన్న 100 రూపాయల టీషర్ట్ అయినా సరే, పెద్ద బ్రాండ్ ఏదైనా మంచి బ్రాండ్లు, జారా, H&M అట్లాంటి బ్రాండ్ అయినా సరే, స్ట్రీట్ స్టైల్ అయినా సరే, ఏదైనా సరే, ఎట్లాంటి స్టైల్ అయినా సరే మీరు పుల్ ఆఫ్ చేయగలుగుతారు. సిక్స్త్ పాయింట్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్. ఇప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, మీకు ఒక సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి. అరే నేను అంత కాకపోయినా బాగున్నా,
అరే మంచిగా ఉన్నా అనేది ఉన్నా. కొంతమంది ఎట్లా అంటే ఇట్లా డిప్రెస్డ్గా ఉంటారు, అరే నేను బాగాలేను, నేను అట్లున్నా, నేను ఇట్లున్నా, వాడు అట్లున్నాడు, వీడు ఇట్లున్నాడు, అంతా పక్కన పెట్టేసేయండి. మీరు ఎట్లా ఉన్నారో ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి, చేంజెస్ చేసుకోండి, ఇంప్రవైజ్ చేసుకోండి, బెటర్ చేసుకోండి, బెటర్ యువర్ సెల్ఫ్. అంతేగాని నేను బాగాలేను, నేను ఇంతే, నేను ఇంకా మారలేను, నేను ఇంత చేంజ్ అవ్వలేను, నా స్కిన్ బెటర్ అవ్వదు, నా అపియరెన్స్ బెటర్ అవ్వదు అంటే ఎప్పటికట్లా ఉండిపోతారు బెటర్ అవ్వకుండా. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఫ్యాషన్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ స్కిన్. మీరు మిమ్మల్ని లవ్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ అబ్సెషన్. సో జనరల్గా అమ్మాయిలు చూడండి ఎక్కువ సెల్ఫ్ అబ్సెషన్ ఉంటారు వాళ్ళ మీద వాళ్ళకి. నేను బాగున్నా, నేను ఎట్లున్నా బాగానే ఉన్నా, దాంతో వాళ్ళు ఎట్లున్నా ఆ కాన్ఫిడెన్స్ తోటి ఉంటారు. వాళ్ళకి అసలు ఈ ఫ్యాషన్ అంతా ఎవరు అవేర్నెస్ లేదు. వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండాలి, ఎట్లా వేసుకోవాలని చెప్పి. మెన్కి కూడా తెలియాలి ఎప్పుడు ఎట్లా వేసుకోవాలి, ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండాలని చెప్పి. 8 పాయింట్ బ్రాండ్ అన్బ్రాండెడ్ క్లోత్స్. ఈ పాయింట్ని నేను ఎందుకు ఇంక్లూడ్ చేసిన అంటే ఈ నెగిటివ్ థాట్ ఉంటుంది, అంటే బ్రాండెడ్ బట్టలు వేస్తేనే మంచిగా కనబడతాం. అట్లా కాదు, మీరు జారాలో కొనండి, జూడియోలో కొనండి, మీరు వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు స్ట్రీట్లో పోయినా కొనండి, 100 రూపాయల టీషర్ట్ అయినా కొనండి, కానీ అది మీకోసం వేసినట్టే ఉండాలి. ఆ టీషర్ట్ మీకోసం చేసినట్టే ఉండాలి. టీషర్ట్ మీరు మంచి బాడీని, మంచి కాన్ఫిడెన్స్, మంచి లేకపోతే మీరు ఆ గూచీ, లూయి విటాన్ అట్లాంటివి వేసినా అది సెట్ కాదు. మీరు ఎక్కడ కొన్నారో అనేది పాయింట్ కాదు, మీరు వేసుకునేటప్పుడు ఎట్లా వేసుకుంటున్నారు, దాన్ని ఎట్లా స్టైల్ చేస్తున్నారు, ఎట్లా పుల్ ఆఫ్ చేస్తున్నారు అనేదే పాయింట్. సో బేసిక్ యాక్సెసరీస్ ఇవన్నీ. ఇంకోటి బేసిక్ వాటర్ పెట్టుకోండి, అంటే ఒక బ్లాక్ షర్ట్, వైట్ షర్ట్, ఒక బ్లూ జీన్స్, ఒక బ్లాక్ ప్యాంట్, ఇంకోటి ఒక ఏదైనా జాకెట్, ఒక పోలో టీషర్ట్, వైట్ టీషర్ట్, బ్లాక్ టీషర్ట్, డెనిమ్ జీన్స్, ఇంకోటి ఒక ఏదైనా చెక్ షర్ట్, ఒక ఫ్లోరల్ ప్రింటెడ్, ఇట్లాంటి ఒక 10 పీసెస్ పెట్టుకోండి. ఈ 10 పీసెస్ని మీరు నంబర్ ఆఫ్ వేస్ స్టైల్ చేయగలుగుతారు. అంటే బ్లాక్ ప్యాంట్ మీద వైట్ టీషర్ట్ వేస్తారు, లేదంటే బ్లాక్ ఆన్ బ్లాక్ వేస్తారు, బ్లూ మీద వైట్ వేస్తారు, అంటే మీరు ఎన్ని రకాలైన స్టైల్ చేయగలుగుతారు. సో బేసిక్ వార్డ్రోబ్ అనేది పెట్టుకోండి. బేసిక్ వార్డ్రోబ్ పెట్టుకున్న తర్వాత మీరు ఎక్స్పెరిమెంట్స్ క్లోత్స్ కూడా తీసుకోవాలి. ఈ క్లోత్ బాగాలేదు, ఆ క్లోత్ బాగాలేదు, ఫస్ట్ మీరు వేసుకున్న తర్వాత నంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ చేసుకోండి ట్రయల్ రూమ్. జనరల్గా గర్ల్స్ ఎంత టైం తీసుకుంటారు షాపింగ్, అట్లీస్ట్ మీరు సగం తీసుకున్నా మీకు కరెక్ట్ క్లోత్స్ దొరికిపోతుంది. వాళ్ళలో సగం తీసుకున్న చాలు. దీంతో హైడ్రేషన్ డైలీ అట్లీస్ట్ ఒక 4 to 5 లీటర్స్ వాటర్ అయినా తాగండి, మినిమం 4 లీటర్స్ తాగండి. బేసిక్ హైడ్రేషన్ వల్లనే మీకు ఆఫ్ ద స్కిన్ బెటర్ అయిపోతూ ఉంటుంది. చాలా మంది ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు, ఏంటంటే వాటర్ సరిగ్గా కన్జ్యూమ్ చేయరు, వాటర్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బేసిక్ థింగ్ అది, ఆల్వేస్ హైడ్రేషన్ చేసుకోండి. అసలే సమ్మర్ కాబట్టి 10th వన్ ఇది నేను కూడా సరిగ్గా పాటించను, నేను కూడా మిస్టేక్ చేస్తూ ఉంటాను. స్లీప్, రెస్ట్ చాలా ఇంపార్టెంట్. మంచిగా కనబడాలి అన్నా సరే, మంచిగా హెల్త్ మంచిగా ఉండాలన్నా సరే, రికవరీ మంచిగా ఉండాలన్నా సరే, అట్లీస్ట్ 6 to 8 అవర్స్. అందరు కుదరదు కాబట్టి అట్లీస్ట్ 7 అవర్స్ పెట్టుకోండి. 7 అవర్స్ అయినా కోమా స్లీప్లో ఉండాలి. అంటే ఏదో పడుకున్నామంటే పడుకున్నాం కాదు, 7 అవర్స్ అకార్డింగ్ టు మై లైఫ్ స్టైల్ 7 అవర్స్ మినిమం పడుకోండి. ఇప్పుడు డేలో వండుకోవాలా, నైట్లో వండుకోవాలా అంటే నేనైతే నైట్లోనే వండుకోమని చెప్తా. కాకపోతే కొందరికి అటు ఇటు టైం కుదరదు కాబట్టి అట్లీస్ట్ మీ డే మొత్తంలో 7 అవర్స్ స్లీప్ అనేది తీసుకోండి. 7 అవర్స్ స్లీప్ అయితే మస్ట్ అనే చెప్తా. ఈ 10 పాయింట్స్ ఫాలో అవడం వల్ల ఏ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ స్కిన్, హీరోయిస్టిక్ లుక్ వచ్చేది. బేసిక్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి చేస్తాం, బేసిక్ బెటర్మెంట్స్ అనేవి జరుగుతాయి. సో ఈ 10 పాయింట్స్ ఫాలో అవ్వండి. అట్లీస్ట్ కొన్ని సగమైన ఫాలో అవ్వండి. మీకు ఒక బెటర్ స్కిన్, బెటర్ లుక్, బెటర్ అపియరెన్స్, ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో మంచిగా జిమ్కి వెళ్ళండి, వర్కౌట్ చేయండి, స్వెట్ అవుట్ చేయండి, బాడీ ఫ్యాట్ మినిమంగా పెట్టుకోండి. అప్పుడు మీ ఫేస్ కూడా మంచిగా కనబడుతుంది. ఎక్కువ బాడీ ఫ్యాట్ ఉంటే ఏమన్నా ఫేస్ కొంచెం ఫ్లఫీగా కనబడుతుంది, అంత మంచిగా కనబడదు. సో మంచిగా వర్కౌట్ చేయండి, మంచిగా డైట్ చేయండి, మంచిగా లైఫ్ ఎంజాయ్ చేయండి, స్ట్రెస్ తీసుకోకండి. అప్పుడే మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే మీ ఫేస్లోనే కనబడిపోతుంది, మీకు అంత రిజల్ట్ అనేది ఉండదు. రిలాక్స్ ఉండండి. వీడియో ఎక్కడ దాకా చూసారు కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను Q&A పెట్టినప్పుడు అడిగినారు కాబట్టి చేసిన ఇట్లాంటి వీడియో. సో మీకు ఎట్లాంటి వీడియో కావాలో కింద కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మేక్ షూర్ టు ఫాలో ఆన్ Instagram.